అమ్మా మన ఫస్ట్ వంటకం అయిపోయింది కదా, మిరపకాయ కోడి కూర. ఇప్పుడు సెకండ్ వంటకం ఏంటి చెప్తున్నాను విను. కో 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 కొబ్బరట్టు. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు చూద్దామా? నూనె, జీలకర్ర, కరివేపాకు, ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు, అట్టుపిండి, పచ్చి కొబ్బరి తురుము. అంటే ఇప్పుడు అట్టుపిండి అన్నారు కదా, అట్టుపిండి అంటే ఏమేమి మిక్స్ చేశారు? ఏమేమి మిక్స్ చేస్తాను? మినప్పప్పు 1 కప్పు, 1 కప్పు, 2 కప్పులు బియ్యం, 2 కప్పుల బియ్యం, అది కొలత అంతే. నానబెట్టేసి శుభ్రం కడిగేసేసి గ్రైండ్ చేస్తాను. సో ఈ కొలతతో తీసుకుంటే మనకి అది వచ్చేస్తుంది. ఓకే, వాళ్ళకి కావాల్సిన కొలతలతో వాళ్ళు చేసుకోవచ్చు. సరే మరి స్టార్ట్ చేద్దామా? పొయ్యి వెలిగించమ్మా. ముందుగా పొయ్యి వెలిగించాలి కదా. సో ముందుగా ఏం చేసుకోవాలి? దీంట్లో ఫుల్గా పెట్టమా. ఇప్పుడు నూనె వేస్తున్నాను. ఓకే, చాలు, కావాలంటే వేసుకోవచ్చు. కొబ్బరి అట్టు అంటే మనకి సాయంత్రం పూట చేసుకోవడానికి బాగుంటుందా? స్నాక్స్ లాగా చాలా బాగుంటుంది. ఇట్లాంటి అట్లు సాయంత్రం పూట టీకి సడన్ గా గబాల్ని మనం ముందే రెడీ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటున్నాం కదా, అది తీసుకొని చక్కగా వేసుకుని దానిపైన కొంచెం తాలింపు వేసుకుని, అంటే చూపిస్తున్నాను కదా, అది వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఓకే, మరి నూనె కూడా కొంచెం వేడెక్కింది కదా కొంచెం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు జీలకర్ర వేస్తున్నాను. వేసేద్దాం మొత్తం. పచ్చిమిర్చి ముక్కలు ఈ పిండికి పడతాయి కదా. అవును, పిండి కూడా మనం బాగా తీసుకున్నాం కదా, ఎక్కువ ఉంది అందుకనే. కొంచెం కరివేపాకు, కొంచెం కలపాలి. కరివేపాకు కూడా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పిండి తీసుకుని ఇందులో వేసుకుంటున్నాను ఈ బౌల్లో. ఓకే, సో ముందుగా మనం తయారు చేసుకుని పెట్టుకున్న అట్టు పిండి ఏదైతే ఉందో దాన్ని ఒక బౌల్లో బాయిల్ చేస్తున్నాం. స్పూన్ కూడా బాగుంది కదా గరిటె, చాలా బాగుంది కదా, ముద్దుగా ఉంది. నేను అదే తమాషా చేస్తే కరెక్ట్గానే ఉన్నాం. ఎప్పుడు చూసినా ప్రతిదానికి ఒక కామెడీ ఉండాలి. అవును, లేకపోతే ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే ఆ టైప్ లో భలే పాట అది, నాకు భలే ఇష్టం. ఏం పాట అది? ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలసి తెలుపు ఉన్నది, ఇద్దరం ఒకటి కలిపితే ఎదురేమున్నది, మనకు ఎదురేమున్నది. ఇప్పుడు ఎవరెవరు పాడారు చెప్పు? పాట అంటే పాట కాదు, యాక్టింగ్. ఎన్టీఆర్ గారు. అయ్యో రామచంద్ర, ఆయన కాదు నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు. చక్కగా బోట్లో కదా, నది దగ్గర నుంచి ఒడ్డు దగ్గర అది పెట్టుకుని నీళ్లు పైకి వస్తూ వాళ్ళిద్దరూ ఎంత ఆనందంగా పాడతారంటే చాలా సూపర్ సాంగ్. మంచి పాట పాడారు. ఇది ఆఫ్ చేసేసాను. మరి ఇప్పుడు చేసిన తర్వాత ఇందులో వేసేమో చెప్తాను. వేసేనా మొత్తం స్పూన్ తీసుకెళ్ళి మామూలుగా వచ్చేస్తుంది అనుకున్నాను, రాలేదు. నేను తీసేసాను. జీలకర్ర అది ఇంకేం లేదు. ఇప్పుడు ఉప్పు వేసేస్తున్నాను. చూడు, ఉప్పు వేస్తున్నాను. అట్టుపిండిలో ఉప్పు వేస్తున్నారా? వేసి కలుపుతున్నాను. నువ్వు పొయ్యి వెలిగించి ఆ పైన వేసి. సో అంతలోపు ఈ పొయ్యి వెలిగించి ఇది పెట్టేసుకో. అందరికి ఇంత పెద్ద స్టవ్ ఏరియా ఉంటే బాగుంటుంది కదా. ఇంట్లో కూడా, ఇంట్లో అందరికి ఏమైపోతాయంటే బాగా తక్కువగా ఉంటాయి. లేదా అలాగే ఉంటాయి, ఇలాగే ఉంటాయి. కానీ మనం సామాన్ పెట్టేస్తారు, గిన్నెలు, సామాన్లు. ఇప్పుడు చూడండి ఎంత బాగున్నాయి చక్కగా మనం పెట్టుకున్న ఈ ప్లాస్టిక్. నాకు చాలా నచ్చింది ఇది. అవును. సో ఇక్కడ మన మీ ఇంటి వంటలో అయితే చక్క కేకులు అన్నీ ఉంటాయి అనమాట. మనం వెనకాల వాటిని చూస్తే ఎప్పుడు ఆకలిస్తూ ఉంటుంది. కొంచెం నూనె వేయాలి కదా. దీన్ని నూనె వేయాలా? పెనం మీద అలా నూనె వేసుకుంటే అంటుకోకుండా ఉంటుందనా? ఒక్కొక్కరు రకరకాలుగా ఉంటాయి. కొంతమంది ఉల్లిపాయ నూనె రాసి దాని మీద తోముతారు. చాలా కాన్సన్ట్రేషన్ గా వేయాలి. దోశగా వేస్తున్నాను. అవునవును, చూసేవాళ్ళు కూడా మళ్ళీ తినాలనిపించాలి. నేను వేసేది అసలు రౌండ్ గానే రాదు అసలు. అవునా? అదేంటో అర్థం, ఈ షేప్ లో రాదు అసలు. కొంచెం కొంచెం ఒక నిమిషం బాగా రావాలని. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటమ్మా? నెక్స్ట్ కొంచెం నూనె వెళ్దాం. నూనె వేసుకున్నాము. మామూలుగా ఎలా వేస్తామో అలాగే వేసుకున్నాం. ఇది ఓకే. సో ఇప్పుడు నూనె వేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటమ్మా?
కొబ్బరి పచ్చి కొబ్బరి తురుము కదా, తురుము. ఇప్పుడు ఇది వేస్తున్నారా? ఓకే ఓకే. సో ముందుగా మనం తయారు చేసుకొని పెట్టుకున్నాం కదండి ఒక తాలింపు లాగా, అది కొంచెం తగ్గించమ్మా, తగ్గించేసి మాడిపోతుంది. ఓకే. సో ఇప్పుడు ఇది వేసేసుకున్నాం కదా, అవును అలా ఫోల్డ్ చేసేయాలా? అంతే. తీసేమ్మా, స్టవ్ వచ్చేసి ఆఫ్ చేసేనా? ఓకే, ఆఫ్ చేసేసాము. అందులో వేసి సో రెడీ అయిపోయిందా? చూసా, ఓపెన్ చేసి చూడ ఇట్లా ఇలాగనమాట. ఓకే. అండ్ మసాలా దోశ లాగా అనమాట. మసాలా దోశ పెట్టుకుంటాం కదా, అలాగే ఇలాగనమాట ఇది పెట్టుకోవాలి. ఓకే, ఇదండి కొబ్బరట్టు. తప్పకుండా మీరు ట్రై చేయండి. కొబ్బరట్టు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలని, దీని తయారీ పద్ధతిని మరొకసారి చూద్దాం. కొబ్బరి అట్టు, దీనికి కావాల్సిన పదార్థాలు: జీలకర్ర, పచ్చి కొబ్బరి తురుము, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, నూనె, అట్టుపిండి, ఉప్పు. ముందుగా కొబ్బరట్టు తయారు చేసుకునే ముందు 1 కప్పు మినపప్పు, 2 కప్పుల బియ్యం వేసి నానబెట్టి గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి చిన్న పాన్ పెట్టుకుని నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసి కాసేపు వేగించాలి. అది బాగా వేగిన తర్వాత ఆ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో అట్టుపిండి వేసి తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు అదే స్టవ్ మీద పాన్ పెట్టి నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత ఆ పిండిని అట్టులా వేసుకుని కొంచెం పచ్చి కొబ్బరి తురుము, ముందుగా వేయించి పెట్టుకున్న తాలింపు వేసి అట్టుని ఫోల్డ్ చేసి ఓ సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, కొబ్బరి అట్టు తయారు.